16వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. మంచిది, ప్రార్థన చేద్దాం. అందరం చేతుల పైకెత్తి మన ప్రభును మనం స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయామయుడా, గొప్ప దేవుడా, నీ బంగారి పాదమునకు వందనాలు, స్తోత్రాలు. మాట్లాడే దేవుడు దేవా, ఈ దినం స్టేజ్ మీద దైవజనులతో మాట్లాడావు. దయగలిగిన తండ్రి, ఎంతో కాలం నుంచి బిడ్డలు కన్నీళ్లతో దేవా నీకు ఒక మందిరం కావాలని ఆశతో నీకు ఎదురు చూస్తున్న బిడ్డలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దైవజనులు చేసిన కన్నీటి ప్రార్థన, మీ సేవకురాలు చేసిన కన్నీటి ప్రార్థన, సంఘస్థులు చేసిన కన్నీటి ప్రార్థన, ఎన్ని చోట్లలో ప్రభా ప్రార్థన గుంపులుగా నీ సన్నిధిలో విలపించి ఏడ్చి రోదన చేసి కేవలం తండ్రి అనేక ఆత్మలను తండ్రి మీ సన్నిధికి రావాలని, మందిరములను ఆరాధించాలని, పరలోక సంబంధాలుగా మారాలని దైవజనులకున్న దర్శనం బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. పునాది అయ్యా, ఈ సమయమందు తండ్రి పునాదికి కొరకు రాయి తేనై ఉండగా, పునాది తేనై ఉండగా మొదట మీ హస్తము చాపండి. ఇదిగో నా తండ్రి, సియోనులో నీవే పునాది రాయి వేసిన దేవుడవు. ఇక్కడ కూడా నా తండ్రి పునాది వేస్తుండగా, పునాది తీసినగా హస్తము చాపండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ కార్యం జరిగించు. మందిరానికి సరిపోయే డబ్బునివ్వండి. ఈ పని మీరు సఫలపరచండి, ప్రార్థన అంగీకరించండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సైన్యములను దాటించిన దేవునికి
ఓపెనింగ్ ఎంతో దీవెనకరంగా జరగాలి. ఈ రోజు ఇంతమంది ఉన్నారు. ఓపెనింగ్ దాదాపు 2,000-3,000 మందిని దేవుడు నడిపిస్తాడని నమ్మి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. అలాగే అర్థం చేసుకోండి, ఇసుక, సిమెంటు, సలాక, రాయి, కావలసిన మెటీరియల్ ఏది కొదవ లేకుండా సమృద్ధిగా దేవుడు సహాయం చేయనట్లు అందరం 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన మేడం. అయ్యా, నూతన మందిరం కొరకు మేము ఇక్కడ నిల్చుంటాం. ఈ పునాదులు తీసుకుని నీ కృప చూపిస్తున్నందుకు నీకు స్తోత్రం. నాయన, జీవం గల దేవా, నాయన, సీయోన్ నుండి మీ హస్తం ఇక్కడ చాపినందుకు నీకు స్తోత్రం. అయ్యా, నీ నాములు 2-3 ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉంటాను సెలవిచ్చిన దేవుడు. ఇక్కడ 2-3 కంటే ఎక్కువ ఉన్నాం ప్రభా. ఇక్కడ మీ మెండుగా మీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకు నీకు స్తోత్రం. నీ కృపను బట్టి నీకు వందనాలు జయగల దేవా. ఈ మందిరము ప్రభా అద్భుత రీతిగా నీ నామానికి మహిమకరంగా కట్టబడుటకు సహాయం చేయండి అయ్యా. తండోపతండాలుగా జనాలు ఈ మందిరానికి వచ్చినట్టు సహాయం చేయండి. ఏడుస్తూ వచ్చిన వారు నవ్వుతూ వెళ్ళటకు సహాయం చేయండి. దుఃఖంతో వచ్చిన వారు సంతోషంగా వెళ్ళటకు సహాయం చేయండి. అద్భుతం జరిగించండి ప్రభా. ఆశ్చర్యకారం జరిగించండి ప్రభా. నీ కృపల వద్ద వచ్చండి ప్రభా. ఇక్కడ నీ ఆత్మకారం జరిగించండి. ఇక్కడ నీ రుణాలను రుజువుపరచుకోండి ప్రభా. నీ కార్యము మహిమగలే ప్రభా, ఉన్నతమైన ప్రభా. నీ కృప చూపించండి. ఇక్కడ సేవలు అందిస్తున్న దాసేవలను అయ్యా నీ కృపలో భద్రపరచండి. నీ సేవలో ఇంకా బలంగా వాడబట్టగా నీ కృప చూపించండి. సంఘాలను ఆశీర్వదించండి ప్రభా. అన్ని పనులను వీళ్ళందరూ సహకరించడానికి సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒక్కరు కూడా ఉండి వెళ్ళకుండా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని దయగల హస్తంతో వారిని తాకండి. వారి సమస్యలను విడుదల చేయండి ప్రభా. ఇక్కడ మామూలు కాదు ప్రభా. అయ్యా, నీ బిడ్డల పక్షాన నాయన మానవుడు లేదయ్యా. నీవు జీవం గల ఎక్కువై ఉన్నావు ప్రభా. ఇక్కడ మీరు ఉన్నారయ్యా. ఇక్కడ వచ్చిన మేము ఎవ్వరం గుర్తి వెళ్ళకూడదు ప్రభా. ప్రతి ఒక్కరికి నీ దర్శనం దయచేయండి. ప్రతి ఒక్కరిని తాకిడి దయచేయండి ప్రభా. దేవా, ఎదురైన సమస్యలతో వచ్చినారు ప్రభా. చెప్పుకోలేని సమస్యలు ప్రభా. దేవా, దర్శించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరి సమస్య యేసు నామములో వెళ్ళిపోవడం అలాగే ఉండండి. చివరి ప్రార్థన గారు చేసిన ఆశీర్వాదం. జీవగలిగి తండ్రి, ఈ బంగారి పాదములకు వందనాలు. ఈ పునాదిని ప్రతిష్ఠించుచున్నాయి. ఘనమైన కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు. జీవగల దేవా, మందిరం ఎంతవరకు మీకు ఆపద ఇచ్చి ఈ కార్యం నీతి సఫలము చేయండి తండ్రి. ఆ చర్చి ఓపెనింగ్ తండ్రి 1,000 మంది వచ్చి నాయన ఓపెనింగ్ పాల్పొందుకున్నట్లుగా అలాంటి కార్యం జరిగించండి. మీకు మహిమ తెచ్చుకోమని సంఘమును సంఘ చర్యలు విశాలపరచండి. పెద్దలను నాయకులందరినీ దీవించండి. ప్రార్థనకు పత్రులందరూ ఇచ్చి యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కాపుదల మనకును సకల పరిశుద్ధులకును ఈ పునాది వచ్చిన ప్రతి ఒక్కరికి సదా తోడుగా ఉండి ఆదరించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ యొక్క